మహాకుంభమేళా 2025 ఆధ్యాత్మిక ఆవిర్భావం, పునీత క్షణాలు. హిందూ సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక సంపదకు ప్రతీకగా నిలిచే మహాకుంభమేళా పర్వదినాల్లో మానవాళికి పరమ పవిత్రతను ప్రసాదించే ఆధ్యాత్మిక పండుగ. పుష్కర కాలానికి అనగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే మహోత్తర ఘట్టం. ఈ సమయంలో లక్షలాది భక్తులు తమ భౌతిక, ఆధ్యాత్మిక జీవనానికి కావాల్సిన ఆత్మశుద్ధి పొందడానికి సుదూర ప్రాంతాల నుండి తరలివస్తారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ 4 పవిత్ర క్షేత్రాలు మహాకుంభమేళా ఆవిర్భావానికి ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి. ఈ మహాఘట్టం 2025 సంవత్సరం జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని ప్రయాగ్రాజ్ కేంద్రంగా జరగనుంది. ప్రారంభం ఆదిశంకరాచార్యుల స్ఫూర్తి. 850 ఏళ్లకు పైగా చరిత్రను కలిగి ఉన్న ఈ మహా ఉత్సవం ఆదిశంకరాచార్యుల ఆధ్యాత్మిక తపస్సుకు నిదర్శనంగా నిలుస్తుంది. పురాణాల ప్రకారం ఈ మహాకుంభం సాగర మథనంలో ఉద్భవించిన అమృతంతో అనుబంధం కలిగి ఉంది. అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో అమృత బిందువులు భూమిపై పడ్డాయి. ఆ పడిన స్థలాల్లోనే ఈ కుంభమేళా నిర్వహణ జరుగుతుందని కథనం. ప్రయాగ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిల అనే 4 స్థలాల్లో అమృత బిందువులు పడిన కారణంగా కుంభమేళా నిర్వహించే పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ చరిత్రే కుంభమేళాకు ప్రత్యేక శోభను తీసుకువచ్చింది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ కాలం నాటి ఆధారాలను పరిశీలించవచ్చు. గ్రహాల సమరూపత. అమృతం కోసం జరిగిన పోరాట సమయంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం భద్రపరిచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదీ ప్రవాహంలో ప్రవహించే నీటికి అమృతంలో ఉండే సుగుణాలు కలిగి ఉంటుందని, పుణ్యతీర్థం అవుతుంది అని ఆధ్యాత్మికుల కథనం. అంతేకాకుండా సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. సూర్యుడు, బృహస్పతి గ్రహ స్థానాల ఆధారంగా కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లో నిర్వహిస్తారు. సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో చేస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ఇలా ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, బృహస్పతి స్థానాల ఆధారంగా లెక్కిస్తారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. నదుల కలయికలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. కుంభమేళా ప్రత్యేకత. పురాణాలు, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవగురువు అయిన బృహస్పతి ఒక రాశిలో 1 ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాసుల మీదుగా ప్రయాణించడానికి పుష్కర కాలం అనగా 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి గాను పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా పురాణ ఇతిహాసాల ఆధారంగా భూలోకంలో 1 ఏడాది దేవతలకు 1 రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభం జరగడం వెనుక ఉన్న విశేషం
అమృత సేవనం భూమిపై మహాకుంభమేళా రూపంలో ఉత్సవంగా మారింది. 2025 మహాకుంభమేళా ముఖ్య తేదీలు: 13 జనవరి పుష్య పూర్ణిమ, 14 జనవరి మకర సంక్రాంతి, 29 జనవరి మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి వసంత పంచమి, 12 ఫిబ్రవరి మాఘ పూర్ణిమ, 26 ఫిబ్రవరి మహాశివరాత్రి. మంగళమైన పుణ్యస్నాన ముగింపు. సంగమంలో మోక్షం. ప్రయాగ్రాజ్లోని సంగమం వద్ద గంగా, యమున, సరస్వతి నదుల సంధి అత్యంత పవిత్ర స్థలం. ఈ మహాకుంభమేళా నిమిత్తం యాత్రికులు ఇక్కడ రాజస్నానం చేస్తారు. ఈ దివ్య ఘట్టం జీవితంలోని దుష్కర్మాలను హరిస్తుందని, పునీత ఆధ్యాత్మిక శక్తి ప్రసాదిస్తుందని విశ్వాసం. మహాకుంభమేళా మానవాళి యొక్క ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కేవలం పండుగ కాదు, ఇది మన ఆత్మను దివ్యత్వంతో సంపూర్ణంగా ముంచెత్తే అవకాశమని భక్తుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.